ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉన్నారు. అండ్ చాలా వరకు మనం ఈటీవీలో కానీ, జీ తెలుగు కానీ, మా టీవీ ప్రజెంట్ టెలికాస్ట్ అవుతున్న మురారి ముకుంద సీరియల్లో కూడా మనం ముకుందాన్ని చూసేసాము. సో మరి తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ యష్మి మేడం, హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇప్పుడు నేను భైరవి అని పిలవాలా, ముకుంద అని పిలవాలా, ఏమని పిలవాలి? యష్మి. నాకు ఈజీ అండ్ కంఫర్టబుల్. అవునా, యష్మియే బాగుందా? కానీ ఇక్కడ మిమ్మల్ని మీ సెట్ లో కూడా అందరూ ముకుంద అని ముకుందాన్ని పిలుస్తారు. యా, అంటే బాగా సూట్ అయిపోయింది కదా. సూట్ అయింది అని. ఆబ్వియస్లీ ఏ సెట్ లో ఏ క్యారెక్టర్ పేరు ఉంటుందో అప్పుడంతా మాకు భైరవి అలవాటు అయిపోయింది, ఇప్పుడేమో ముకుంద అలవాటు అయిపోతుంది. సో అందుకే యష్మి అంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది సడన్ గా ఎవరైనా పేరు అడిగితే ఏ పేరు చెప్పాలబ్బా అని. యష్మి. కానీ ఫస్ట్ నాకు ఏంటంటే ఆల్రెడీ మీ ప్రాపర్ ఏంటి అనేది మేము ఆన్ స్టేజ్ లో చూసేసాము. బట్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఇంకొకసారి, సో ప్రాపర్ బెంగళూరు అండ్ 17 లో వచ్చారు, మోడల్ గా చేశారు. ఫస్ట్ కన్నడ సీరియల్ తో స్టార్ట్ అయింది కెరియర్. అండ్ సో మరి తెలుగులో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? తెలుగులో ఇలా వన్ ఆఫ్ ద కాస్టింగ్ డైరెక్టర్స్ వల్ల ఇట్లా కాల్ వచ్చింది. వెన్ ఐ వాజ్ డూయింగ్ కన్నడ ప్రాజెక్ట్, అప్పుడు కాల్ వచ్చింది ఇట్లా తెలుగులో సీరియల్ ఉంది చేస్తావా అది ఇది అంటే. యా, వై నాట్ అంటే ఫస్ట్ భయం వేసింది, ఆబ్వియస్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం. అండ్ అది పక్కన పెడితే ఐఎమ్ సో మచ్ ఇంటూ ఇంట్రోవర్ట్ టైప్స్. నాకు భయం ఏంటి న్యూ పీపుల్ని మీట్ అవ్వాలంటే, కొత్త మందిని అని. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఆబ్వియస్లీ. సో చాలా ఆలోచించాను. ఆబ్వియస్లీ పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వలేదు, అయినా రిస్క్ తీసుకొని వచ్చానన్నమాట. సో ఫస్ట్ నా ప్రాజెక్ట్ ఈటీవీలో స్వాతి చినుకుడు ప్రాజెక్ట్. స్వాతి చినుకుల్లో స్టార్ట్ అయింది కెరియర్. యా, ఈరోజు మా టీవీలో న్యూ సీరియల్ తో ఇలా స్టార్ట్ అయింది. కానీ ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది సీరియల్, మంచి సక్సెస్ వచ్చింది. అవును. సో మరి బయటకు వెళ్ళిన తర్వాత పీపుల్ ఏమని పిలుస్తున్నారు? ఆబ్వియస్లీ ముకుందానే పిలుస్తారు. నాగభైరవిది కూడా గుర్తు పెట్టుకున్నారు. బట్ ప్రెసెంట్ కృష్ణ ముకుంద మురారి చేస్తున్నాను కదా, సో బాగుంది, నీ ముకుంద క్యారెక్టర్ బాగుంది అని చెప్తారు. నిజంగానంటే కృష్ణ ముకుంద మురారి అనేది చాలా బాగా ఫేమస్ అయిపోయింది. అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా క్యూట్ గా ఉంది. అండ్ మీ ఎమోషన్ మాకు నచ్చుతుంది, మీ కోపం నచ్చుతుంది, మీ ఈగో అండ్ మీ పొసెసివ్ చాలా చాలా నచ్చుతుంది అందరికీ కూడా. అండ్ ఫస్ట్ అంటే దాంట్లోకి వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి? నేను డిప్లొమా ఇన్ సివిల్ కంప్లీట్ చేశాను. సో నాకు ఇంట్రెస్ట్ ఏంటి స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో నేను మోడలింగ్ చేయాలని ఐడియా ఉంది, కానీ నాకే తెలియకుండా ఇట్లా ఆడిషన్ కాల్ వచ్చింది కన్నడలో. దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. మై డాడీ హ్యాస్ అ బిజినెస్ మ్యాన్, అంటే వాళ్ళది ఓన్ ఫ్యాక్టరీ ఉంది కార్గేటెడ్ బాక్స్కి. అండ్ మామ్ డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటారు, హోమ్ మేకర్. ఆబ్వియస్లీ సపోర్ట్ ఉండదు, ఎందుకంటే కంప్లీట్ ఆపోజిట్ నా ఇండస్ట్రీ అండ్ మై డాడ్ ఇండస్ట్రీకి. మా డాడీకి ఏంటంటే నాకు సపోర్ట్ చేయాలని ఉంది, కానీ నాకేంటంటే నాకు కొత్తది ఏదైనా చేయాలి. అండ్ నాకు యాక్టింగ్ మీద చిన్నప్పటి నుంచి ప్యాషన్. సో నేను సివిల్ చేశాను, ఇక్కడ యాక్టింగ్కి వచ్చాను. అండ్ మా డాడీ చూస్తే ఇంకేదో ఫీల్డ్లో ఉన్నారు. సో నాకే తెలియకుండా అట్లా ఫ్లోలో నేను ఇండస్ట్రీకి వచ్చాను. యాజ్ ఐ సెడ్, నేను ఫస్ట్ మోడలింగ్ చేయాలి అనే అనుకున్నా, కానీ అది అవ్వలేదు. కాలేజ్ టైమ్స్లో పేజెంట్స్ అవన్నీ పార్టిసిపేట్ చేశాను తప్ప ఒఫీషియల్గా మోడల్ అవ్వాలి అని నేను ట్రై చేయలేదు. డైరెక్ట్ ఇంటూ యాక్టింగ్ కూడా ఎక్కడ నేర్చుకోలేదు. లేదు, చిన్నప్పటి నుంచి అదే నేను చెప్పాను. యూజువల్లీ ఐ యూస్ టు గో అండ్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అట్లా. సో అట్లా అంతే తప్ప ఎక్కడ యాక్టింగ్ అనేది ఎక్కడ చేయలేదు. సిస్టర్, యంగర్ సిస్టర్, యంగర్ బ్రదర్ ఇద్దరు ఉన్నారు. 3 members టోటల్. ఇప్పుడు సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు మీకు? సేమ్, అంటే నా సిస్టర్ది యాక్చువల్లీ మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్. సీరియల్ చూడదు, షీల్ బి వర్కింగ్, ఈవినింగ్ టైమ్స్లో ఆల్మోస్ట్ వర్కింగ్. అప్పుడప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటుంది, కమెంట్ చేస్తూ ఉంటుంది, బాగా చేస్తున్నావు అది. నా తమ్ముడు అయితే ఇంకా చదువుతున్నాడు కదా, అంత ఇంట్రెస్ట్ లేదు సీరియల్స్ అని చూడరాడు, అసలు నా దగ్గరికే రాడు.
వెరీ ఐ మీన్ నేనే ఇంట్రోవర్ట్ అంటే అతను నెక్స్ట్ లెవెల్. ఇలాగా కొన్ని డేస్ చూడండి, కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మా అక్క యాక్ట్రెస్ తెలుసా అనే పొజిషన్ కి మీరు తీసుకొచ్చేస్తారు. అంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అఫ్ కోర్స్ అంటే లాంగ్వేజ్ ఎప్పుడైతే కొంచెం ప్రాబ్లం ఉంటుందో, అమ్మో మనం మాట్లాడగలుగుతామా మాట్లాడలేమా అనే టెన్షన్ ఉంటుంది. డైలాగ్ ఎలా చెప్తాము అనేది, మరి డైలాగ్ బట్టి ఎక్స్ప్రెషన్ వస్తుంది కాబట్టి. సో స్వాతి చినుకులు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు తెలుగులో, సో మీరు స్టార్టింగ్ ఫస్ట్ డే షూట్ లో ఫస్ట్ కెమెరా ముందు మీరు చెప్పిన డైలాగ్ ఏంటి, ఎలా భయపడ్డారు, పీపుల్ తో ఎలాగా ఇంటరాక్ట్ అయ్యారు? పెద్ద టాస్క్ కదా. పెద్ద టాస్క్. ఏం కమ్యూనికేట్ చేయాలన్నా ఐదర్ ఇట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఆబ్వియస్లీ తెలుగు రాదు నాకు. ఇంగ్లీష్లో అంటే అందరూ ఇంగ్లీష్లో కంఫర్టబుల్ ఉండరు కదా. సో నాకు అసలు అర్థం కాదే కాదు నాకు ఏం మాట్లాడతారు అంటే. లక్కీలీ ఏంటంటే కన్నడ అండ్ తెలుగు కొంచెం సిమిలర్గా ఉంది కాబట్టి కొన్ని అర్థమైపోతుంది నాకు ఈజీగా. సో ఫస్ట్ సీన్ నేను ఫారెన్ నుంచి వస్తానన్నమాట, ఫారెన్ రిటర్న్. సో అప్పుడు నేను అందరికీ హాయ్ చెప్పాలి. హాయ్ ఎలా ఉన్నారు, హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, ఇదే నా డైలాగ్. అది ఈజీ, ఎలా ఉన్నారు ఒక్కొక్క వర్డే. నెక్స్ట్ ఒక సీన్ చేశాను, పెద్ద డైలాగ్. అసలు ఎన్ని టేక్స్ అయిందంటే నాకేమో ఇక్కడ యాక్టింగ్ చేయాలి, డైలాగ్స్ తీసుకోవాలి, రావట్లేదు. ఫుల్ ఐ వాజ్ స్వెటింగ్ వెరీ బ్యాడ్లీ. 1 వీక్లో అడ్జస్ట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంత తెలుగు ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తున్నారు మీరు, ఇంత క్యూట్ మాట్లాడాలి కదా, నేర్చుకుంటాం. అదే చెప్పాను కదా, కన్నడ అండ్ తెలుగు సిమిలర్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసింది. నాగభైరవిలో మంచి మెయిన్ లీడ్, వేరియేషన్, 2 చేంజెస్ క్యారెక్టర్. అసలు ట్రెడిషనల్ గా ముక్కు పుడక కానీ అదొక వేరే లెవెల్ ఉంటుంది. సో అంటే జీ తెలుగు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? త్రినైని నుంచి వచ్చారు కదా. త్రినైని నేను చేశాను యాక్చువల్లీ. స్టార్టింగ్ ఆషిక ఏం చేసింది, నైని ఏం చేస్తుంది, నైని ఫ్రెండ్గా చేశాను. సో ఆ ప్రాజెక్ట్ నుండి నాకు ఆఫర్ వచ్చింది. కరోనా వచ్చేసింది మధ్యలో 1 year 3-4 months, ఐ థింక్ 6 months తర్వాత స్టార్ట్ అయింది నాగభైరవి. యాక్చువల్లీ నేను లుక్ టెస్ట్ కానీ ఏమి ఇవ్వలేదు. లక్కీలీ నేను కల్కి గారితో స్వాతి చినుకులు వర్క్ చేశాను. దట్ ఈస్ హౌ ఐ మెట్ కల్కి. సో ఆయన నాకు రెఫర్ చేశారు, ఆయననే ప్రొడ్యూసర్ ఆ ప్రాజెక్ట్కి. సో ఇట్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు సూట్ అవుతావు అది ఇది అన్న. నేను సూట్ అవుతానా అంటే నాకే డౌట్. అంటే అక్కడ లుక్ టెస్ట్ చేయడానికి కూడా మనకి టైం లేదు కరోనా వల్ల. అప్పుడే ఎప్పుడు ఫ్లైట్స్ అన్నీ ఓపెన్ అయిందో అప్పుడే వెళ్ళాను, కాస్ట్యూమ్ అన్ని వేసుకున్నాను, ఓకే డన్ అన్న. నెక్స్ట్ డే షూట్ స్టార్ట్. అంతే. చాలా బాగా ఫేమస్ అయింది. అండ్ తను మీ కో యాక్టర్ కూడా పవన్ సాయి గారు కూడా ఆ టైంలో మంచి ముద్దమందారం తర్వాత నాగభైరవి పడింది. సో బ్యాక్ టు బ్యాక్ అతనికి కూడా. సో ఎలా ఉంది నాగభైరవి, ఎలా ఉంది కృష్ణ ముకుంద మురారి, ఎలా ఉంది? నాగభైరవి అంటే అది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, అది కంప్లీట్ ఫ్యాంటసీ స్టోరీ. అంటే అది ప్రతిరోజు మాకు టాస్క్ లాగా ఉండేది, ఏదో ఒక అడ్వెంచరస్ సీన్ పెట్టేవారు. నువ్వు అసలు నాకు జిమ్కే వెళ్ళదని కాదు, ఐ లిటరలీ లాస్ట్ 9 kgs. ఐ వాజ్ లైక్ 59-60. సీరియల్ అయ్యే లోపు లైక్ 50. జిమ్కి వెళ్ళకుండానే. అంటే అంత హార్డ్ వర్క్ చేసాం, నేనైనా పవనేనా. బట్ వీ యూస్ టు లైక్, అంటే ప్రతి సీను ఇంట్రెస్టింగ్గా ఉండేది యాక్ట్ చేయడానికి కానీ, అండ్ గ్రీన్ మ్యాట్ ముందు యాక్ట్ చేయడం కానీ, అండ్ ఆ రోప్ కట్టేవారు మాకు. అంటే ఏదైనా ఫైట్ సీన్స్ అవన్నీ ఉంటుంది కదా. సో ఇట్ వాస్ సో రియలిస్టిక్, అలవాటైపోయింది మాకు. అండ్ యూస్ టు లైక్ షూటింగ్ అంటే. సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇది ఫ్యామిలీ డ్రామా, కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అలా అదన్నీ. సో యా ఇది టోటల్ డిఫరెంట్. అది ఫాంటసీ అండ్ దిస్ ఇస్ లైక్ యూనో ఫ్యామిలీ డ్రామాస్, లవ్ స్టోరీ మీద ఉన్న కాన్సెప్ట్. యా. అండ్ కృష్ణ ముకుంద మురారికి వస్తే కానీ బాగుంది. పాపం ఏసీపీ సార్ మోసం చేశారు కదా మిమ్మల్ని, చీటింగ్ చేశారు. మీకు కోపం వస్తుంది కదా? వస్తుంది ఆబ్వియస్లీ, ఎవరికి రాదు. అంటే అంత సాక్రిఫైస్ చేసి లవ్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముకుంద క్యారెక్టర్కి ఏంటంటే అబ్బాయిలంటే అసలు పడదు. సో అలా ఉన్నప్పుడు ఒక అబ్బాయి మీద లవ్ పుట్టిందంటే అది ఆబ్వియస్లీ ప్యూర్గానే ఉంటుంది. సో ఫాదర్ నెక్స్ట్ మురారి, ఇట్ వాజ్ లవ్ అంటే ఫాదర్ అది తప్ప నెక్స్ట్ మురారినే అని. సో అలా ఉన్నప్పుడు అంత ప్యూర్గా లవ్ చేసినప్పుడు అట్లా మోసం చేస్తే ఎవరికైనా ప్రాబ్లీ నా ముకుంద ప్లేస్లో ఎవరున్నా అట్లాగే చేస్తాను అనుకుంటా. సాక్రిఫైస్డ్ సో మచ్ లవ్ అండ్ ప్రామిస్ యాక్సెప్ట్ చేసుకొని సరే నేను పెళ్లి అవుతానని ఇక్కడ హస్బెండ్ లేకుండా అక్కడ రూమ్లో నీ భార్యతో చూస్తుంటే నాకు చాలా
అంటే ఎవ్రీ డైలాగ్ కూడా చాలా ఎమోషనల్ డైలాగ్. అవును. అంటే బయట చాలా మందికి ఏంటంటే ఒక దాంట్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్కి చాలా ఎక్కువ, ఒక హీరో ఒక యాక్ట్రెస్కి ఒక నెగిటివ్ విలన్ క్యారెక్టర్కి ఎప్పుడు పోటీ ఉంటుంది. అవును. బట్ ఇక్కడ నెగిటివ్ క్యారెక్టర్ లేదు, విలన్ క్యారెక్టర్ లేదు. యాక్చువల్లీ అదే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏంటంటే ముకుంద క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ అండి. సో ఇట్స్ నాట్ నెగటివ్ క్యారెక్టర్, ఇట్స్ జస్ట్ దాట్. అంటే అదే చెప్తున్నాను కదా, నా ముకుంద ప్లేస్ లో ఎవరున్నా అట్లాగే చేస్తారు. అంత లవ్ చేసి అండ్ నేను ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పి అండ్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అంటే వేరే ఇంట్లో అబ్బాయి అయితే ఓకే మర్చిపోవచ్చు మనము, ఆ ఇంట్లోనే మా కన్ను ముందునే తిరుగుతూ ఉంటే ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది, రైట్? ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది, అది ఒక పెద్ద ట్రామా లాగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ముకుంద ఇస్ ఫేసింగ్ రైట్ నౌ. స్టేషన్ కి వెళ్ళకుండా లీవ్ అలా ఉన్నప్పుడు అది ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఎంత కాముగా ఉన్నా అది వచ్చేస్తుంది బయటకి. ఆ ఫ్రస్ట్రేషన్, నేను లవ్ చేసిన నా లైఫ్ ని ఇట్లా చేస్తాడు అండ్ ఈజ్ హ్యాపీ అని. దట్ ఈస్ అంతే. అది తప్ప ఇంకెవ్వరికి బాధ పెట్టాలి అనే ఇంటెన్షన్ ముకుందకి లేదు. సో ఆబ్వియస్లీ ఇది నెగటివ్ క్యారెక్టర్ కాదు కదా, జస్ట్ ఫైటింగ్ ఫర్ అవర్ లవ్. మరి అంటే ముకుందాది మరి ఏసీపీ సార్ వెనక్కి వస్తారా రారా ముకుంద లైఫ్ లో? అక్కడ చూస్తుంటే కృష్ణకి అట్రాక్టివ్ అయిపోతున్నారు, కలర్ కంటున్నారు. అది నిజంగా నాకు కూడా తెలియదు స్టోరీ ఎట్లా వెళ్తుంది అని. బట్ పాపం నాకు ఎట్లా అనిపిస్తుంది, ముకుంద క్యారెక్టర్ చేసి వస్తే బాగుంటుందేమో. అంత బాధపడుతుంది ముకుంద. షీస్ డన్ సో మచ్, అట్లీస్ట్ వస్తే బాగుంటదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు నా క్యారెక్టర్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అయ్యో ముకుందని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు అడిగాను, కానీ ఏం చేయడం, క్యారెక్టర్ అట్లా ఉంది కదా. బట్ ఐ రియలీ లైక్ ముకుంద క్యారెక్టర్. ప్లే చేయడం చాలా నచ్చింది. వాళ్ళు నాకు నరేట్ చేసినప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. అంత బ్యూటిఫుల్ గా ఉంది క్యారెక్టర్ కూడా ప్లే చేయడానికి. సో మా అందరికి అనిపిస్తుంది, అయ్యో ఏసీపీ సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏసీపీ సార్ నా పాప ముకుంద ఎంత ఫీల్ అవుతుంది, ఎంత సఫర్ అవుతుంది, వెనక్కి రండి ఇప్పుడు ఇద్దరిని పెళ్లి చేసుకోండి. మరి ముకుందాకి ఏసీపీ సార్ ఒప్పించబట్టే కదా ముకుంద మరి యాక్సెప్ట్ చేసింది ఆదర్శతో పెళ్లికి. మురారి ప్రామిస్ తీసుకుంటాడు యాక్చువల్లీ, పెళ్లి చేసుకోవాలి అది ఇది అని. నాకు ముకుందకి ఆప్షన్ లేకుండా ఒప్పుకుంటది. తర్వాత కట్ చేస్తే పెళ్లి చేసుకొని వస్తాడు ఆయన ఇంకో అమ్మాయితో. సో దట్ ఈస్ హౌ స్టోరీ రన్స్. సో తర్వాత మీరు ఎపిసోడ్ లో చూసుంటారు అండ్ ముకుంద హస్బెండ్ కి తెలిసిపోతుంది, ఆదర్శ్ కి తెలిసిపోయి అండ్ హి లీవ్ ద హౌస్ అండ్ ఆల్ దట్. వదిలేసి వెళ్ళిపోతారు. సో షిల్ బి ప్యూర్, కూడా తనకి టెన్షన్ లేదు. పెళ్లి అయినా షిల్ బి ప్యూర్, ఏం ఉండదు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్ ఏం ఉండదు, షిల్ బి ప్యూర్. కానీ బట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నారు. అండ్ మాకు కూడా అనిపిస్తుంది ఏసీపీ సార్ వెనక్కి వచ్చేస్తే బాగుంది. సో ఎలా ఉంటుందో చూడాలి ముందు ముందు ఎపిసోడ్స్ లో. మీకు అంటే మూవీస్ లో యాక్ట్ చేయాలి అంటే ఒక మోడల్ గా వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అన్న ఏ యాక్ట్రెస్ కి అయినా సరే సీరియల్ తో పాటు ఒక మంచి ఫిలిమ్స్ లో కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ వస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. సో మీకుందా అలాంటిది? తెలుగులో ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా ఫిలిమ్స్? యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం మూవీస్ చేయాలని, నా మెయిన్ గోలే అది, మూవీస్ చేయాలని. చూద్దాం అంటే వస్తుంది. కానీ నేను చాలా చూసి క్యారెక్టర్స్ ఏది పడితే అది నేను ఒప్పుకోను. అంటే మీరు ఇప్పటి వరకు చూసారు, లైక్ ఇందాక అడిగారు నాగభైరవి ముకుంద, కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఉంది. సో నేను చాలా చూసి క్యారెక్టర్స్, సో చూస్తున్నాయి మంచి క్యారెక్టర్స్ వస్తే ఐ విల్ జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. సో తెలుగులో ఫేవరెట్ యాక్టర్ ఎవరు, హీరో? అల్లు అర్జున్ సార్. ఎందుకని బెంగళూరు కన్నడ యాక్ట్రెసెస్ అందరికీ కూడా అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పండి ఇప్పుడు నాకు క్లియర్గా. ఎందుకంటే నాకు ఆయన డాన్స్ చేస్తారు కదా చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, నాకు ఆర్య 2 నుంచి ఐ థింక్ నేను తెలుగులో అల్లు అర్జున్ సార్ది ఐఎమ్ సో సారీ నేను ఫస్ట్ చూసింది ఆర్య 2. అంటే రిపీటెడ్లీ అంటే చూసాను, ఒక్కసారి చూసాను. అప్పుడు తెలుగు అంటే అంత ఫెమిలియర్ కాదు కదా తెలుగు. ఒకసారి చూసి సబ్ టైటిల్స్తో చూసి అంతే. బట్ ఆర్య 2 నాకు చాలా నచ్చింది అనమాట. ఐ యూస్ టు హ్యావ్ దట్ DVD, యూనో. ఒక చూసారా ఆర్యలో కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ ఇక్కడ కూడా కృష్ణ ముకుందన కూడా
ఓ కనెక్ట్ అయ్యారు చాలా సారి ఎన్నిసారి చూసాను అసలు లెక్కలేదు. సో అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. సూపర్. సో ఫైనల్ గా ఏంటంటే అల్లు అర్జున్ గారి డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. కోరుకుందాం అల్లు అర్జున్ గారితో కూడా మూవీ చేయాలి అని 100% మంచి ఆపర్చునిటీ ఫిల్మ్లో రావాలని కోరుకుంటుంది. ఎస్. సో అయితే నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో మీరు ఆన్సర్స్ చెప్పేసారు. మీ కెరియర్లో యాక్టింగ్ సైడ్ మీరు బాగా ఒక దానికి ఇన్స్పైర్ అయ్యో లేకపోతే మీరు బాగా ఒక క్యారెక్టర్ కనుకోవచ్చు, లేకపోతే ఇండస్ట్రీలోకి రావాలనిపించడానికి ఒక అట్రాక్టివ్ అయిన రీజన్? ఇండస్ట్రీకి రావడానికి యాక్చువల్లీ నేను చెప్పాను ఫ్లోలో వచ్చేసానని. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ నేను చేయాలి అని అనుకున్న క్యారెక్టర్ ఏంటంటే సైకో క్యారెక్టర్. బికాజ్ నేను కన్నడలో నేను ఫస్ట్ చేసిందే సైకిక్ క్యారెక్టర్. కానీ అప్పుడు ఇంకా కొత్తగా వచ్చాను కదా, అంత పర్ఫామ్ చేయలేదు, సాటిస్ఫై అవ్వలేదు ఇంకా. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఎవరైనా నాకు సైకిక్ క్యారెక్టర్ ఇస్తే. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. సైకో అంటే నమ్ముతారా బయట? అదేంటో నాకు ఆ ఫాంటసీ నాకు చేయాలి. సైకోలో ఎలాంటి కేటగిరీస్ చేయాలని చెప్పండి, అసలు తెలుసుకోవాలని ఉంది. అందాల రాక్షసి టైటిల్ ఇవ్వచ్చు మీకైతే. అంటే ఆ సైకిక్ క్యారెక్టర్స్ ఉంటుంది, అదొక యాక్టింగ్ ఉంటుంది కదా, అదొక ఫామ్, అది చేయాలని నాకు చాలా. అంటే బాయ్ ఫ్రెండ్ ని ఏడిపించడం, బాయ్ ఫ్రెండ్ ని లైక్ సీరియల్ కిల్లర్ టైప్. లైఫ్ లో మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని ఏదైనా షేర్ చేసుకోండి. ఎంటర్ లైఫ్లో సీరియల్ జర్నీలో నా బెస్ట్ లైఫ్ అంటే మా డాడీ అదే చెప్పాను దట్ హీ వాజ్ నాట్ అట్ ఆల్ ఓకే నేను ఇండస్ట్రీకి వచ్చేది అండ్ ఆల్ దాట్. నేను తెలుగు సీరియల్ స్టార్ట్ చేసి ఒక 3-4 months తర్వాత అప్పటి వరకు లైక్ ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ నేను కన్నడ సీరియల్ జర్నీ నుండి స్వాతి చినుకుడు సీరియల్ వరకు హీ వాజ్ నాట్ టాకింగ్ టు మీ ప్రాపర్లీ. ఆ బాండింగ్ ఉండేదే కాదు నాకు మా డాడీకు. అది అయిన తర్వాత ఎంతమంది ఎంత చెప్పినా వదిలేసి ఈ ఈజ్ సో మచ్ ఇన్ టు మీ నౌ. అంటే చాలా ఇష్టపడతారు, చాలా కేర్ తీసుకుంటారు అండ్ హీ లైక్స్. అంటే టిల్ డేట్ మా డాడీ ఎవరు చూస్తారో వద్దో నాకు తెలియదు కానీ ఎవ్రీడే టీవీ ముందు మా డాడీ కూర్చొని చూస్తారు ఎపిసోడ్స్ని. సో దాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. బికాజ్ వద్దు అని చెప్పే డాడీ ఇప్పుడు ఎపిసోడ్స్ చూస్తున్నారంటే ఆ చేంజ్ ఉంది కదా. ఐ థింక్ ఐ అచీవ్డ్ సో మచ్ ఇన్ మై లైఫ్ అనిపిస్తుంది నాకు. సూపర్ సూపర్ సూపర్. ఏదైనా సరే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది వేరే లెవెల్. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, డాడీకి మీకు ఉన్న ది బెస్ట్ బ్యూటిఫుల్ బాండింగ్ ఒకటి మాతో షేర్ చేసుకోండి. అంటే మా డాడీ చాలా స్ట్రిక్ట్, నాకు భయం వేసేది. మా డాడీ ఇప్పుడు చిన్నప్పుడు ఎట్లా అంటే మా డాడీ వస్తున్నారు అంటే నేను ఐ యూస్ టు గో ఇన్సైడ్ ద బెడ్రూమ్ అండ్ ఐ యూస్ టు లాక్ ద డోర్. అంత భయం నాకు మా డాడీ అంటే. ఎప్పుడు మా ఫ్రెండ్స్ డాడీని చూసినప్పుడు అనిపించేది మా డాడీ కూడా ఇంత ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది కదా అని. కానీ యాక్చువల్లీ హీ వాజ్ వెరీ సాఫ్ట్ జస్ట్ బికాజ్ అంటే పిల్లలు యూనో బ్యాడ్ థింగ్స్ చేయకూడదు, పాడ్ అవ్వకూడదు అని ఆ స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అట్లా ఉండేవారు అంతే తప్ప హీస్ నౌ ఇస్ సో ఫ్రెండ్లీ, ఇస్ సో గుడ్. చాలా కేర్ చేసుకుంటారు, ఎవ్రీడే కాల్ చేస్తారు, తిన్నావా ఏం చేస్తున్నావు అని. నాకు నిజంగా ఈరోజు వరకు ఏడుపు వస్తూ ఉంటుంది, ఓ మా డాడీనా ఇది అప్పుడు అట్లా ఉండేవారు కదా అని. నేను నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నా అండ్ ఐ యూస్ టు హేట్ హిమ్ టు ద కోర్. అయ్యో మా డాడీ ఎందుకు ఇట్లా ఉన్నారని చాలాసారి గొడవ అయ్యేది. ఇప్పుడు నిజంగా నేను ఆ డేస్ని మిస్ అవుతున్నాను. యాక్చువల్లీ అట్లా మా డాడీ ఉన్నారు కాబట్టే ఇప్పుడు ఈరోజు నేను ఇట్లా ఉన్నాను, ఎంత డిసిప్లిన్గా ఉన్నాను. అండ్ వాట్ ఎవర్ ద గుడ్ ఎవరైనా వచ్చి నన్ను ప్రేస్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై డాడ్ విచ్ ఐ లర్న్డ్ ఫ్రమ్ హిమ్. సక్సెస్ మీ లైఫ్ని ఎలా చేంజ్ చేస్తుంది? దట్స్ వాట్ ఇట్ ఈస్ లైక్ ఇట్ ఇస్ చేంజ్డ్ మీ సో మచ్ బికాజ్ అది ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఇంకా లైఫ్లో ఏదైనా చెయ్యాలి, ఇంకా చేయాలి, ఇంతేనా, ఇంకా ఇన్స్పైర్ చేయాలి. బికాజ్ నాకు చాలా అమ్మాయిలు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ సూపర్ క్వీన్స్ ఎపిసోడ్స్ చూసి, మేడం మీరు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు, మీ స్టోరీ ఏముందో సేమ్ మా లైఫ్లో కూడా అట్లాగే జరుగుతుంది, మా ఇంట్లో కూడా స్ట్రిక్ట్గానే ఉంటారు, లేదు మేము కూడా చదువుతాం, వీ విల్ ఫస్ట్ కంప్లీట్ అవర్ స్టడీస్ అండ్ విల్ అచీవ్ అవర్ గోల్స్ అండ్ ఆల్ దాట్. అప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది, ఓకే ఎక్కడో ఒక చోటు నేను ఎవరినో ఇన్స్పైర్ చేస్తున్నాను అని. సో ఇంకా ఏదైనా చెయ్యాలి, ఎక్కడో ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తున్నాను కదా, ఇంకా 10 మందికి ఇన్స్పైర్ చేద్దామని. సో యా, దట్ ఈస్ హౌ ఐ ఫీల్ హ్యాపీ ఎవ్రీ టైమ్.
ఒక నెగిటివ్ రివ్యూ వల్ల అంటే లైక్ అది సీరియల్లో మీరు షూట్ చేసే అది ఒక షార్ట్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ లేదు అంటే మీ కో యాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఒక నెగిటివ్ రివ్యూ ఇస్తే సో మీకు ఆ క్షణం ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది, ఆ తర్వాత ఎలా రిలీజ్ అవుతారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏడ్చేస్తా, బికాస్ నేను ప్రతి ఎపిసోడ్స్ కానీ యూట్యూబ్లో ఏ వీడియో వచ్చినా నా సీరియల్ గురించి నేను ఫస్ట్ ఓపెన్ చేసేదే యూట్యూబ్ కమెంట్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కమెంట్స్. ఐ జస్ట్ వాంట్ టు నో ఆడియన్స్కి ఎట్లా నచ్చుతుంది అని. అండ్ ఆబ్వియస్లీ చాలామంది పాజిటివ్గా చెప్తుంటే ఇంకొందరు నెగటివ్గా చెప్తారు ఆబ్వియస్లీ. అంటే అప్పుడు అనిపిస్తుంది ఇంత ఎఫర్ట్ పెట్టి చేసినా ఎక్కడో కొందరికి నచ్చట్లేదు, నో ఐ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్, వాళ్ళని కూడా నేను ఇంప్రెస్ చేయాలి అని డెస్పరేట్ అయిపోతాను. సో నా ఫ్రెండ్స్ మా మమ్మీ తిడుతూనే ఉంటారు, ఎందుకు ఫస్ట్ నువ్వు మానే కమెంట్స్ చూడడం, నో దట్ ఇస్ నాట్ రైట్, అందరినీ ఇంప్రెస్ చేయడానికంటే కష్టం అని. సో అప్పుడు రియలైజ్ అవుతుంది కదా, అందరినీ ఇంప్రెస్ చేయాలంటే కష్టం, నా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. నో ఐ జస్ట్ డూ మై వర్క్, ఐ జస్ట్ గివ్ 100%. సో లెట్స్ స్టాప్ థింకింగ్ అబౌట్ వాట్ పీపుల్ విల్ థింక్ అనేది. సో దట్ ఈస్ హౌ ఐ రియలైజ్ లేటర్. సో మరి అంటే ఇంట్లో చాలా స్ట్రిక్ట్ పేరెంట్స్ చూస్తే, మంచి ఎడ్యుకేషన్ చేశారు అండ్ బెంగళూరు నుంచి ఇక్కడ కన్నడ నుంచి ఇక్కడ తెలుగు వచ్చి యాక్టింగ్ అనేది అంత ఈజీ కాదు. సో ఎంతోమంది సెలబ్రిటీస్ చేయాలని అనుకుంటారు, లైక్ మేము కూడా రావాలి, సీరియల్స్ చేయాలి, ఫిలిమ్స్ చేయాలని స్ట్రగులింగ్ చేసే స్టార్టింగ్ పీరియడ్ యాక్టర్స్ ఎంతోమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? బెస్ట్ సజెషన్ అంటే జస్ట్ ఫాలో యువర్ హార్ట్. మీ హార్ట్ ఏమంటుంది అది ఫాలో చేయండి. అంటే నేను ఏమంటున్నానంటే కొంతమంది చూసి ఓ వీళ్ళ లైఫ్ చాలా బాగుంది నేను కూడా యాక్ట్ చేయాలి అనుకుంటారా, దట్ ఈస్ నాట్ రైట్. మీకు నిజంగా యాక్టింగ్ అంటే ఇష్టమా, మీకు నిజంగా యాక్టింగ్ ఫీల్డ్కి రావాలంటే ఇష్టమా, దెన్ జస్ట్ ఫాలో యువర్ ఆర్ట్, జస్ట్ ఫాలో యువర్ గోల్స్. ఆ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతే. ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సో నేను కూడా ఆ ఫీల్డ్ చూస్ చేసుకుంటే నేను బాగుంటాను అనేది ఈజ్ టోటలీ రాంగ్. మీ స్టైల్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? కానీ అంటే మీ సారీస్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. బట్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే నాకే కాదు చాలా మంది సీరియల్స్ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ డౌట్, రోజుకొక సారీ కడతారు, ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ కూడా సీరియల్ వాళ్ళు మీకు ప్రొడక్షన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా, మీరే పర్చేస్ చేస్తారా? ఆబ్వియస్లీ నేనే పర్చేస్ చేస్తా. నేను ఆల్మోస్ట్ 60-70 నేను మా మమ్మీ శారీసే యూజ్ చేస్తాను. దానికి ఏదో ఒక బ్లౌజ్ సెట్ చేస్తాను. నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ క్యారీయింగ్ శారీస్, నేను చాలా వెరీ బ్యాడ్. సో మా మమ్మీ కానీ కృష్ణ ముకుందలో అంత బాగున్నాయి సీరియల్స్, బ్లౌజెస్ ఇక్కడ ఇలాగా హోల్తో చాలా యూనిక్గా. దీనికే మా మమ్మీ తిడుతూ ఉంటారు, ఏంటి నువ్వు ఇట్లా వేసుకుంటావు, ఇంకా మంచిగా వేసుకో అని చెప్తూ ఉంటారు. నాకు అసలు ఈ డిజైన్ సారీస్ మీద అంత ఇంట్రెస్ట్ కాదు, బట్ మా మమ్మీ గైడ్ చేస్తుంటారు, వేసుకోవే మంచిగా వేసుకో, ఆ యాక్టర్స్ చూడు ఎట్లా వేసుకుంటున్నారు, నువ్వు చూడు ఎట్లా వేసుకుంటున్నావు అని కంపారిజన్ చేస్తూనే ఉంటారు. అట్లీస్ట్ అప్పుడైనా నేను కొంచెం మంచిగా కనిపిస్తాను స్క్రీన్ మీద అని. ఓకే, మరి ఆఫ్టర్ ఎపిసోడ్ టు ఎపిసోడ్ రిపీట్ చేయడానికి ఉండదు? నేను చెయ్యను, చాలా తక్కువ. సో ఏదైనా ఆప్షన్ లేదు ఇంకా ఫ్రెష్ కాస్ట్యూమ్ కావాలి అంటే అప్పుడు ఏదైనా ఉన్న కాస్ట్యూమ్ తీసుకొచ్చి రిపీట్ వేసేసుకుంటా. సో అట్లా ఏం లేదు, ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ us. యా, ఒక సక్సెస్ఫుల్ యాక్టర్స్ని మీరు ఎలా మోటివ్ చేస్తారు? యూ కెన్ డూ ఇట్, ఇంకా అవుతుంది నీ వల్ల చెయ్యి అని ఇంకేం చెప్తాం. ఇప్పుడు అందరూ సక్సెస్ఫుల్, ఇట్స్ నాట్ దట్ నేను సక్సెస్ అయ్యాను మీరు సక్సెస్ అని కాదు, ఇట్స్ జస్ట్ దట్ ప్రోసెస్ ఆ స్టేజ్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని. సో ఇంకా ఎంతవరకు వెళ్తామో అంతవరకు మనం సక్సెస్ చూస్తూనే ఉంటాము. మీరు సెలబ్రిటీ అయిన తర్వాత ఆఫ్టర్ మంచి పొజిషన్ వచ్చి బాగా ఫేమ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు? అంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది, ఎక్కడమ్మా నువ్వు సీరియల్ స్టార్ట్ అయిన వెంటనే నువ్వు వెళ్ళిపోతావు హైదరాబాద్కి, ఇంకా మీట్ అవ్వవు అని కమెంట్ చేస్తూ ఉంటారు. అంటే టైం ఉండదు బేసికలీ, నేను మీట్ అవ్వను. సో వాళ్ళకి ఫస్ట్ కలిస్తే చాలు, ఇంకేం వద్దు. సో కలిస్తే హ్యాపీగా టైం స్పెండ్ చేసుకుంటాం. అంటే ఈ ప్రొఫెషనల్ ఈ యాక్టింగ్ దాంట్లో రియల్గా మాకు ఒక పార్ట్నర్ కనిపిస్తున్నారు, భైరవిలో ఒక పార్ట్నర్ కనిపించారు. అలాగే మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా పార్ట్నర్ ఉన్నారా? ప్రస్తుతానికైతే ఎవరు లేరు, కానీ లవ్ బ్రేకప్స్ అవన్నీ జరిగింది లైఫ్లో. సో ప్రస్తుతానికైతే ఎవరు లేరు. సో మరి అలానే ఒక వర్డ్ వచ్చింది కాబట్టి, అంటే లవ్, ఈ బ్రేకప్, ఈ లవ్ ఫస్ట్ లవ్ అది ఎలా బ్రేకప్ అయింది? ఫస్ట్ లవ్ ఇట్ వాజ్ లైక్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే అయింది. సో
అది ఎట్లా బ్రేకప్ అయింది అంటే హిస్ మదర్ డిడ్ నాట్ లైక్ మీ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో అప్పుడు హీ కేమ్ టు మీ అని టోల్డ్ మా మమ్మీకి నచ్చట్లేదు నువ్వు ఈ ఇండస్ట్రీకి ఉండడం వల్ల అని. బ్రేకప్ చేసుకున్నాడు. అది లైక్ ఓకే. బట్ అప్పుడు ఐ వాజ్ ఇన్ ట్రామా, ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ అండ్ ఆల్ దట్. అండ్ తర్వాత బయటకు వచ్చాను, యాజ్ యూజువల్ కంటిన్యూ షూటింగ్ కంటిన్యూ చేసుకొని మా లైఫ్. ఎన్ని ఇయర్స్లో మీది? అది యాక్చువల్లీ 1 year అంతే. 1 year తర్వాత హీ స్టార్టెడ్ అవాయిడింగ్ మీ అండ్ ఆల్ దట్. నేను అడిగాను ఎందుకు అట్లా అంటే హీ టోల్డ్ మీ దిస్ రీజన్, మా మమ్మీ ఇట్లా అన్నారు అని. అంటే వ్యాలిడ్ రీజన్ అనిపించిందా మీకు, లేకపోతే తను ఎవరితోనైనా అట్రాక్టివ్ అవ్వడం? వ్యాలిడ్ అంటే ఇట్స్ లైక్ యూ కెన్ నెవర్ ఫోర్స్ ఎనీబడి లవ్ చేయడానికి, యూనో. లేదంటే ఐ ఫీల్ డిటాచ్ అయిపోవాలి. ఫోర్సబుల్లీ ఎవరిని లవ్ చేయి అనేది తప్పు. అండ్ ఈవెన్ వీ కెనాట్ బీ హ్యాపీ. సో దట్ ఈస్ హౌ ఐ మూవ్డ్ ఆన్. కానీ ఆ టైంలో చాలా డిప్రెస్ అయి ఉంటారు. యా, డెఫినెట్లీ డిప్రెస్ అయ్యాను. కానీ పాపం వాడికి ఇబ్బంది పెట్టలేదు, మళ్ళీ కాల్ చేసి ఎందుకు అట్లా చేసావు. ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్. ఎప్పుడైనా సరే మీ సక్సెస్ ని చూసిన తర్వాత ఎప్పుడైనా కనిపించేటప్పుడు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా లేదు అంటే కాల్ కానీ ఎప్పుడైనా చేశారు? చేసి మళ్ళీ ఎప్పుడైనా చేశాడు కానీ కంబ్యాక్ అని అడగలేదు. కంబ్యాక్ అడిగినా నేను వెళ్ళను. సో క్యాజువల్గా బాగా చేస్తున్నావు అది ఇది అని అడిగాడు అంతే. మీ బెస్ట్ మెమొరీ టిల్ నౌ ఇప్పటి వరకు మీ ఎంటైర్ లైఫ్లో? బెస్ట్ మెమరీ అంటే ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చింది బికాజ్ చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్ ఉండేది నేను యాక్ట్రెస్ అవ్వాలి అని. సో ఇప్పుడు అయ్యాను కదా, దానికన్నా బెస్ట్ డ్రీమ్ నా లైఫ్లో ఇంకొకటి ఉండదు నాకు తెలిసి. అదర్స్తో కంపారిజన్ చేస్తే మీలో బెస్ట్ క్వాలిటీస్, ఇది నాకు బెస్ట్ క్వాలిటీ అని మీకు మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే క్వాలిటీస్ ఏంటి? నా స్మైల్. బికాజ్ నాకు అందరూ చెప్పేదే అది, నీ స్మైల్ బాగుంటుంది అని. సో నేను అది హ్యాపీగానే ఫీల్ అవుతాను. మీ పర్సనల్ లైఫ్లో ఎంత యాక్టివ్గా ఉంటారు మీరు? నేను చాలా యాక్టివ్గా ఉంటాను. యాక్చువల్లీ నా ఫస్ట్ టైం ఎవరైనా కలిసినప్పుడు చెప్తారు నువ్వు ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నావు అని. నో నేను చాలా అల్లరి చేస్తాను యాక్చువల్లీ చెప్పాలంటే. విత్ మై ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళతో కానీ నేను అంత సైలెంట్గా ఉన్నాను. ఎస్, వాట్ రియల్లీ మేక్స్ యూ యాంగ్రీనా? అంటే నా తప్పు లేకుండా ఎవరైనా తిడితే నాకు కోపం వస్తుంది. అంటే నేను ఒక్కొక్కసారి మర్చిపోతా వాళ్ళు ఎవరు నాకు తిడుతున్నారు, వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది కూడా మర్చిపోతాను నేను. నా తప్పు లేకుండా నన్ను తిడితే నాకు ఐ కెనాట్, అసలు ఒప్పుకోరు. రీసెంట్గా మీరు వాచ్ చేసిన మూవీ ఏంటి? సో మీకు బాగా నచ్చిన సిచ్యువేషన్ ఏంటి మూవీలో? రీసెంట్గా ఏ మూవీ వాచ్ చేశాను మర్చిపోయా. లవ్ టుడే. లవ్ టుడే దాంట్లోనా ఆ మెసేజెస్ చూస్తాడు కదా, దట్ సాంగ్ నెక్స్ట్ లెవెల్. అది లవ్ టుడేలో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఐ థింక్ ఫస్ట్ టైం కదా ఒక అమ్మాయిని నెక్స్ట్ టైం ఎవరైనా లవ్ చేస్తే ఇట్లా చేయాలి. ఒక రోజు ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే అప్పుడు జెన్యూన్ గా ఉన్నాడా లేదా అని తెలిసిపోతాయి. ఆ తర్వాత చాలా మీమ్స్ వచ్చాయి కదా ఫోన్ ఎక్స్చేంజ్. అండ్ షూట్ ఫినిష్ అయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో మీరు ఏం చేస్తారు? నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నా ఫ్రెండ్ శామ్, సంయుక్త, నవ్య స్వామి, సిద్ధు, వీళ్ళందరూ మా ఇంటి దగ్గరే ఉంటారు అనమాట. సో ఎప్పుడైనా వెన్నెవర్ ఐ ఫీల్ లో ఐల్ జస్ట్ గో మీట్ దెమ్, లేదనే ఇంట్లో పడుకుంటాను. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఐ డోంట్ నో, రౌడీ బేబీయా? రౌడీ. ఓకే. సో మీరు పర్సనల్గా ప్రొఫెషనల్గా లైఫ్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? అంటే ఇక్కడ షూటింగ్స్ కానివ్వచ్చు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యేటప్పుడు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? బ్యాలెన్స్ అంటే ఏముండదు, ఇంకా వచ్చి షూటింగ్ చేసానా ఇంటికి వెళ్ళానా, అంత పెద్ద బిజీ స్కెడ్యూల్ కాదు నాది. షూటింగ్ అయిన తర్వాత జస్ట్ గో ఆఫ్ టు బెంగళూరు, అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను, ఇక్కడ వచ్చే షూటింగ్. సో బ్యాలెన్స్ అవుతుంది ఆటోమేటికల్లీ. మీ ఫస్ట్ క్రష్ ఎవరు మీ రియల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో? అండ్ మీరు ఫస్ట్ మీట్లో ఏం నోటీస్ చేశారు మీ క్రష్ని? క్రష్ నాకు ఎప్పుడో నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు 10th స్టాండర్డ్ ఉన్న అబ్బాయి మీద క్రష్ అయింది. ఓకే, హీ వాజ్ మై సీనియర్. అండ్ ఎగ్జామ్ హాల్లో ఆయన స్మైల్ నాకు బాగా నచ్చింది. సో ఎగ్జామ్ హాల్లో నేను ఆన్సర్స్ రాయకుండా బ్యాక్ సైడ్ తిరిగి ఐ యూస్ టు వాచ్ హిమ్ ఆన్. దట్ ఫెయిల్ అయిపోయా చాలా సబ్జెక్ట్స్ నేను 8th స్టాండర్డ్లో.
సో యా he used to have a very nice and cute smile. సో తనలో మీరు ఏంటి నోటీస్ చేశారు? అంటే ఈ స్మైల్ ఇదంతా ఓకే, పర్సనల్ గా తనలో మీరు నోటీస్ చేసి మీరు లైక్ చేసి అంతా ఏం క్లోజ్ అవ్వలేదు తర్వాత. ఓకే, స్మైల్ బాగుందని అనుకున్నాను అంతే తప్ప ఇంకేమంతా హైట్ బాగున్నాడు, స్మైల్ బాగుంది, చూడ్డానికి బాగున్నాడు అనుకున్నాను తప్ప ఇంకేం తెలియదు. మీకు వచ్చే ప్రపోజల్స్ లో యూనిక్ ప్రపోజల్ ఏంటి? స్కూల్ డేస్లోనే, అప్పుడు తెలుసు కదా స్కూల్ డేస్లో మామూలుగా ఉండదు లవ్ స్టోరీస్, ఫుల్ బ్లడ్లో అన్ని లవ్ లెటర్స్ అవన్నీ. బ్లడ్ లో స్కూల్ డేస్లో బెస్ట్. మరి యాక్సెప్ట్ చేశారా స్కూల్ డేస్? యాక్సెప్ట్ చేసిన అది ఇన్ఫాక్చుయేషన్ అయి ఉంటుంది తప్ప లవ్ స్టోరీ. వన్ థింగ్ మీరు స్ట్రాంగ్ గా అనుకున్న తర్వాత నెవర్ ఎవర్ మళ్ళీ అది చేయలేదు. ఓ మై గాడ్, చాలా కష్టం అనిపిస్తుంది నాకు. అట్లా ఏం లేదనుకుంటున్నాను లైఫ్లో. అంటే మీరు ఒకటి అనుకుని ఇప్పటి వరకు బ్రేక్ చేయని రూల్ ఏమైనా ఉందా? అన్ని బ్రేక్ చేసేసారా? బ్రేక్ చేశాను నేను అదే చెప్పాను. ఏదైనా వన్ థింగ్ స్ట్రాంగ్ గా అనుకుని ఇంకా నేను దీని మీద స్టాండ్ అయి ఉండాలి అని అనుకుని బ్రేక్ చేయకుండా ఉన్నది ఏంటి, ఇది నేను చెయ్యకూడదు అనుకుని బ్రేక్ చేసింది ఏంటి? పార్టీస్కి వెళ్ళినప్పుడు అనుకున్నాను నెక్స్ట్ టైం నో పార్టీస్, ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటాను. కానీ ఫ్రెండ్స్ నుండి కాల్ వస్తే నెక్స్ట్ మినిట్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గో, యా కమింగ్ అని. సో ఐ థింక్ అది ఒక్కటే బ్రేక్, అది ఈజీగా బ్రేక్ చేస్తాను లైఫ్లో. యువర్ బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ లైఫ్? బిగ్గెస్ట్ నా కోపం. నాకు అది చాలా లాస్ కూడా అయింది నా లైఫ్లో. అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఆబ్వియస్లీ యాంగర్ అనేది, అది కంట్రోల్ కూడా అవ్వదు నాకు. అది ఏంటో అది యూనో నా లైఫ్ జర్నీ, నా లైఫ్లో నడిచిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఇట్లా చేంజ్ అయిపోయాను. అండ్ చాలాసారి కంట్రోల్ చేసుకుంటాను, నాకు తెలియకుండా ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వీక్నెస్ ఫర్ మీ. డూ యూ బిలీవ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? యా. అవునా? ఎప్పుడైనా కలిగిందా ఎవరి మీదైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్? అయింది కాబట్టే కదా లవ్ అయింది. లవ్ ఎట్ ఫస్ట్ అంటే ప్రపోజల్ మీ సైడ్ నుంచి వచ్చిందా అటు సైడ్ నుంచి వచ్చిందా? సైడ్ నుంచి వచ్చింది. అమ్మాయిలు కదా కొంచెం అటు సైడ్ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. మళ్ళీ ఇంప్రెస్ చేయడానికి ఎవరైనా ఏం చెయ్యాలి, అప్పుడు ముకుందా ఎలా ఇంప్రెస్ అవుతారు? వెరీ నైస్ క్వశ్చన్. ఏం చేయాలి అంటే ఫస్ట్ సైలెంట్గా ఉండాలి. నాకు ఎక్కువ మాట్లాడతారు కదా వాళ్ళు నచ్చరు అబ్బాయిలు. సైలెంట్గా ఉండాలి, మెయింటైన్ చేయాలి. సో అప్పుడు ఇంప్రెస్ అయిపోతాను నేను. ఇంకేం ఎక్స్ట్రా సర్కస్ చేయక్కర్లేదు. సో మరి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని నెక్స్ట్ టైం లైఫ్లో యాక్సెప్ట్ చేస్తారు? క్వాలిటీస్ గురించి నేను అంత ఆలోచించలేదు కానీ ఆబ్వియస్లీ లవ్, జెన్యున్ లవ్, ప్యూర్ లవ్ ఉండాలి, విచ్ ఇస్ వెరీ మెయిన్ ఇప్పుడు ఈ జనరేషన్లో. కేరింగ్, లవ్ అవన్నీ ఉంటే చాలు. ఎస్. ఎప్పుడైనా సరే ఎవరైనా అనదర్ కపుల్ని చూసేటప్పుడు మీరు కొంచెం జెల్స్ ఫీల్ అయ్యే థింగ్స్ ఏంటి? ఏంటి అంటే ఇద్దరు క్యూట్గా ఉంటే అనిపిస్తుంది. ఇద్దరు క్యూట్గా ఉన్నారు ఏంటి ఇద్దరు క్యూట్గా లవ్ చేసుకుంటూ కేర్ చేసుకుంటూ ఉంటే కొంచెం వీళ్ళిద్దరు ఎంత మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. ఇచ్చే మా లైఫ్లో ఎవరు లేరే అలా అనిపిస్తుంది. మీలో ఉన్న వీక్ పాయింట్ ఏంటి? వీక్ పాయింట్ అదే చెప్పాను కదా, కోపం అదే తప్ప ఇంకేం. ఎవరైనా ఎమోషనల్గా మాట్లాడితే ఈవెన్ ఐ విల్ బికమ్ ఎమోషనల్, అది కూడా చెప్పొచ్చు. కుకింగ్ బాగా చేస్తారా? కుకింగ్ రాదు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీది? బిర్యానీ. బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ, తమిళ బిర్యానీ? హైదరాబాద్ బిర్యానీ, కర్ణాటక బిర్యానీ, తమిళ్లో చేసిన బిర్యానీ, అన్ని బిర్యానీస్ నాకు చాలా ఇష్టం. సో అమ్మ చేసే వంటల్లో మీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఏంటి? చికెన్. చికెన్లో అన్ని బాగా చేస్తాను. సో మరి కృష్ణ ముకుంద మురారి టీంలో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? నాకు ఆబ్వియస్లీ గగన్ అండ్ ప్రేరణ చాలా క్లోజ్. సో అప్పుడప్పుడు గొడవ చేసుకుంటూ ఉంటాం కానీ సెట్ అయిపోతాం. ఫ్రెండ్షిప్ అంటే అంత మాత్రం ఉండాలి కదా. ముగ్గురు రీల్స్ చేస్తుంటారు, లైవ్స్ చేస్తుంటారు, పక్కనే సెట్ లో ఉంటారు కానీ వేరే వేరే ప్లేసెస్ లో చేస్తుంటారు, లైవ్ చేస్తూ ఉంటాం. ముగ్గురు చాలా ఎపిసోడ్ 100 ఎపిసోడ్ కి లైవ్ చేసినట్టున్నారు. సో గగన్ లో మీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? గగన్ వాయిస్ చాలా బాగుంది, నాకు అది చాలా ఇష్టం. బేస్ వాయిస్ ఉంది. సో చాలా బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నేను ఎప్పుడు డల్గా ఉన్నా నవ్విస్తాడు వచ్చి. సో అది నాకు చాలా ఇష్టం. అండ్ ప్రేరణ గారిలో మీకు ఇష్టమైన క్వాలిటీస్? ప్రేరణ, నేను ఒక్క రోజు కూడా ప్రేరణ డల్గా ఉండడం, ఆఫ్ మూడ్లో ఉండడం నేను చూడలేదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, అల్లరి చేస్తూ ఉంటుంది. మీరు స్క్రీన్లో ఏం చూస్తారు, ఆఫ్ స్క్రీన్లో కూడా షీఈస్ జస్ట్ లైక్ దాట్. ఎవరికైనా నచ్చుతుంది ప్రేరణ. అంటే కృష్ణ క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్ అంటారా? యా, షీ ఇస్. ఎస్. అండ్ ప్రియా గారు ఈ సారీస్ కానీ ఆర్నమెంట్స్ కానీ చాలా బాగుంటాయి. సీరియస్గా సెట్లో కూడా అలానే ఉంటారా ప్రియా గారు?
నో సెట్లో షీస్ వెరీ స్వీట్, అందరినీ చాలా బాగా చూసుకుంటారు, కేర్ తీసుకుంటారు. అండ్ లంచ్ టైంలో ఫుడ్ తీసుకొని వస్తారు ఇంటి కుకింగ్ బాగా నుంచి. చేస్తారని విన్నాను నేను. షీస్ వెరీ స్వీట్, యా స్వీట్.